దాసుగాన్ని రమ్మని ఫోన్ చేయరి. ఆనికి నేనంటే చాలా ఇష్టం. నేను పిలిచిందంటే తప్పకుండా వస్తాడు. ఆడిడికి రాంగనే అప్పుడు వాడిని కసక్కన పొడి చేయాలా? కాదు, నన్ను పడవాలి. ఇగో ఈడ కిడ్నీకి తగలకుంట, పేగు కంటకుంట చిన్న పోటు పైడమ్మ పడవాలి. ఏం చెప్తున్నావు నాయనా? రాజకీయం చెప్తున్నారా? అరాజకీయం చెప్తున్నా. నన్ను పొడిసినందుకు దాసుగాడు జైలుకు పోతాడు. నేనట్లనే అంబులెన్స్లో పోయి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసొస్తా. సింపతి మీద 50,000 మెజారిటీతో గెలుస్తా. నువ్వు కూడా ఇంత లేట్ అయిందిరా బాయ్. కృష్ణవేణి కూడా ఇంకా రాలేదు. అవతల నామినేషన్ టైం అవుతుందిరా. इसलिए लेट हुआ। అమ్మో బిర్యానీనా? भाई గాంధీ గారు ये खीरे भाई। కీరా हाँ రే లేట్ అయిపోతుందిరా. నామినేషన్ అయిన తర్వాత తిందా? आज मेरा बर्थडे है भाई। అరే భయ్యా హ్యాపీ బర్త్డే. నాయన మిమ్మల్ని అందరినీ పోయి కలెక్టర్ ఆఫీస్ తాన స్లోగన్స్ ఇమ్మన్నాడు. ఆ తర్వాత నేను నాయన వచ్చి నామినేషన్ వేస్తాం. సరేనా? పోండి. అమ్మ బిజీనా? సెంటిమెంట్ ఫుల్ డే హ్యాపీరా. మామయ్య చెప్పలేదు కదా, అందరినీ పంపించేసి వెళ్ళిపోయాడు. అంత టెన్షన్ ఉందా? ఆయనకేమన్నా పిచ్చే కింద పాప అట్లా మాట్లాడుతుండు. నాకైతే సమజైతలేదు మామ. నీకేమన్నా సమజైందా? అవు నాకు కూడా గట్లనే కొడుతుంది. సీట్ రాలేదన్న టెన్షన్ లో ఏవేవో మాట్లాడుతున్నాడు. మీరే ఏదో చేయాలి. 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మామ. కళారాణి, దాసుగాడు. దాసుగాడు పబ్లిక్ లో డ్రామాలు చేసి హీరోయి కూర్చున్నాడు. కళారాణి నక్కలెక్క ఎదురుచూస్తుంది. ఉన్న సీటు పోయింది. ఇప్పుడు మనం బతికి బయటపడాలంటే 2 నియోజకవర్గాలు మన చేతుల్లోనే ఉండాలి. 2 నియోజకవర్గాల అయ్యే పని అనేది అయితే ఆయన నిజంగా చచ్చిపోవాలి. నీ బర్త్డే గిఫ్ట్. ये पैसा क्या है भाई? అరే లేలో రే. अब ये पैसा क्यों भाई? అందరూ సెటిల్ అయిపోయారా. నువ్వేమో నా కూడా తిరుగుతూ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నావు. ఈ పైసలు తీసుకుని పాండబ్బా పెట్టుకో, ఆటో కొనుక్కో, అమ్మని బాగా చూసుకోవాలరా. भाई भाई కడుపులో నిప్పుగా ఉందేంట్రా? ఈ కత్తి గుచ్చుడు, బుల్లెట్ మిస్ అయింది, ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్కులు జనాల మస్తు చూసిండ్రు. ఈ అన్ని నమ్మారు. నాయన నిజంగా చచ్చిపోవాలి. గప్పుడే జనం షాక్ అవుతారు. గప్పుడు నాయన ఫోటో అడ్డం పెట్టుకుని ఒక నియోజకవర్గంలో నేను, 2వ దానిలో అక్క నిలుసుంటది. పాపం వాళ్ళ నాయన పోయిండన్న ఫుల్ సింపతి. పిచ్చి జనం మంచి చెడు ఏం ఆలోచించరు. గుద్దుతారు, మనం గెలుస్తాం. మంచిగానే ఆలోచన చేసిన వాళ్ళు రేపెల్లుండి పోయేటోడు ఇప్పుడే పోయిండు అనుకుంటాం. మొత్తం వినేసావు కదా నాయనా. మేమందరం బతికుండాలంటే నువ్వు చచ్చిపోవాలి నాయనా. పైడి నేనురా, మీ నాయన్నిరా. అందుకే కదా బావ నిన్ను చచ్చిపోమంటుంది. నువ్వు చచ్చిపో బావా. తప్పురా, పాపోరా. పట్టుకోండి. సరే నువ్వేదో పని ఉందన్నావు కదా, కృష్ణవేణితో పాటు డైరెక్ట్ గా నామినేషన్ దగ్గరికి వచ్చి. నువ్వు లేకుండా నామినేషన్. అరే ఏడుస్తున్నావేంద్రా? ఏంద్రా ఏమైంది? రెమాన్ ఏమైందిరా? కలరాని 10 లక్షలు ఇచ్చింది బాయ్. 10 లక్షలా? రే రెమాన్, రే 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 10 లక్షలు ఇవ్వడం ఏంద్రా? నిన్ను చంపి దాదా చెప్పాడని చెప్తే నన్ను కార్పొరేటర్ని కూడా చేస్తాలేదు. రే నువ్వు నన్ను చంపడమేంద్రా? ఊరుకో. రే రెమాన్, రే ఊరుకో. కక్కుర్తి పడ్డాను బా. నువ్వు కక్కుర్తి పడ్డమేంద్రా? ఏం చేసావురా? ఇప్పుడు నువ్వు తిన్న పాయసంలో విషయం కలిపాను బాయ్. చాలా విషయం.